హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా ఎలా చేసేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా నేనైతే ఈ మష్రూమ్ కర్రీకి ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. మసాలా పెట్టి కాకుండా మామూలుగా ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకొని చిల్లీస్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేగనిచ్చుకున్నాను. అది వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో యాడ్ చేయాలి. బాయిల్ చేయడం అంటే హాట్ వాటర్లో పెట్టి క్లీన్ చేసుకుంటాం కదా, అలాగా హాఫ్ బాయిల్ లాగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని అందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా కుక్ చేసుకొని తర్వాత ముందుగా మనం ఒక 2 టమాటోస్ని నేనైతే పేస్ట్ చేసి ఉంచాను. మీకు ఎన్ని టమాటోస్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పేస్ట్ చేసిన టమాటోస్ని ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసి ఆయిల్ బయటకు వచ్చేంతవరకు కలుపుకున్నాను. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి చూసుకొని వేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత అది బాగా మగ్గనిచ్చుకున్నాను. ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు నేను కుక్ చేసుకున్న తర్వాత ఇలా చిక్కబడింది కదా, ఇలా చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. వేడిగా మష్రూమ్ కర్రీ చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.